నా పేరు శేష్ రెడ్డి. ఎవరు సార్ మీరు? గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి విడుదల రజనీ గారు పోటీలో ఉన్నారు. ఆపోజిట్ మాధవి గారు ఉన్నారు. అసలు ఎవరు బలాలు ఎలా ఉంది? రాబోయే ఎలక్షన్ ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? విడుదల రజనీ గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఈరోజు గుంటూరు వెస్ట్ అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లాలో ఈ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ అనమాట. అందరూ కూడా బాగా ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించినటువంటి అత్యధికులు కూడా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉంటారనమాట. ఈరోజు ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక విద్యావంతురాలు, ఆల్రెడీ హెల్త్ మినిస్టర్గా చేసినటువంటి ఒక విడుదల రజనీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎక్కువగా ఇప్పటివరకు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా విద్యావంతులే పోటీ చేశారు. ఇక్కడ అందరికంటే కూడా మిన్నగా కూడా ఇంకా ఎక్కువగా ఈరోజు రాజకీయ అనుభవం కానీ, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని మా నమ్మకం. అంటే రజనీ గారు మంత్రిగా ఉండి గుంటూరుకి ఏం డెవలప్ చేసినట్టు ఏం చెప్తారు? అంటే గుంటూరుకి ఏం డెవలప్ చేశారు? ఆమె గుంటూరుకు కాదు మంత్రి, ఒక శాఖకు మంత్రి. ఒక శాఖ అంటే ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఇప్పుడు మేడం గారు మంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఈరోజు 16 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో వచ్చాయి. మన రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీ మన స్వాతంత్రం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన సంఘటన లేదనమాట. ఇంతకంటే డెవలప్మెంట్ ఏముంటుంది? ఇంకా ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ, ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఇంత డెవలప్మెంట్ జరిగి ఒక్కో ఆరోగ్యశ్రీ అంటే ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల పెంచిన ఘనత కూడా ఈరోజు విడుదల రజనీ గారికి దక్కుతుందని ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే మాధవి గారు ఏమన్నారంటే ఆల్రెడీ టీడీపీ 2 టైమ్స్ గెలిచింది, 3ఓసారి నేను హ్యాట్రిక్ అయిపోతున్నానని 50,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటంటారు సార్? అంటే ఏం జరిగిందంటే ఇంతకుముందు జరిగిన సామాజిక సమీకరణాల్లో భాగంగా కానీ, అంటే ఇంతకుముందు పోటీ చేసిన అభ్యర్థుల్లో కానీ, అంటే ఇంతకుముందు పోటీ చేసినటువంటి ఇక్కడున్న సామాజిక పరిస్థితులు, ఒక సామాజిక అనుకూలమైనటువంటి పరిస్థితుల వల్ల, కొన్ని అనుకోని కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 2 సార్లు ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ గారి మీద నమ్మకంతో ఒక మంచి క్యాండిడేట్ని, ఒక మంచి విద్యావంతురాల్ని, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక బీసీ మహిళని ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి పంపించి ఈరోజు వాళ్ళు అన్నది కరెక్టే, రెండు సార్లు టీడీపీ కంచుకోటను ఈరోజు విడుదల రజనీ గారు బద్దలు కొట్టబోతున్నాం. అది జూన్ 4వ తారీఖున వాళ్ళందరికీ కూడా ప్రస్ఫుటం అవుతుంది. ఎంత మెజార్టీ రావచ్చు అంటే? 30,000 వస్తుంది మెజార్టీ.